ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరైనా కానీ దశంభాగం మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళు యాక్చువల్గా దేని మీద దాడి చేస్తున్నారో తెలుసా? విత్తనం మీద. ఎందుకంటే వాక్య భాగము దశంభాగమును మరి విత్తనంతో పోలుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఒక రైతుకి ఎవరైనా కానీ ఈ సంవత్సరం నువ్వు విత్తద్దు అని చెప్పారంటే ఆ రైతు సంతోషపడతాడా లేదా దుఃఖపడతాడా? అతడు చాలా బాధపడతాడు అనమాట. ఎందుకంటే విత్తకపోతే ఏం జరుగుతుందో అతనికి తెలుసు అన్నమాట. అదే ఆ రైతు విత్తేటప్పుడు చాలా సంతోషంగా విత్తాడు అనమాట. అతడు విత్తేటప్పుడు అయ్యో నా విత్తనములు నేలపాలైపోతున్నాయి అనేసి ఇలా దుఃఖపడుతూ విత్తాడు, కానీ చాలా సంతోషంతో విత్తాడు అనమాట. ఎందుకంటే తనకి తెలుసు అనమాట ఎటువంటి పంట రాబోతుంది అనేసి. సో ఉదాహరణగా మనము ఒక బస్తా వడ్లు లేదా ఒక బస్తా గోధుమలు కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా వాటిని 10 ఎకరాల్లో విత్తవచ్చు అనమాట. సో 10 ఎకరాల్లో విత్తినప్పుడు ఒక్కొక్క ఎకరానికి మనము 50 బస్తాల పంట కింద తీసుకున్నా కూడా ఒక బస్తా ఆల్మోస్ట్ మనకు 500 బస్తాల యొక్క పంటను అనుగ్రహిస్తుంది అనమాట. సో నీ విత్తనములో అంత సామర్థ్యం ఉందన్నమాట. సో ఎవరైనా కానీ మరి దశంభాగం మీద దాడి చేస్తున్నారు అంటే అది మన పంట మీద దాడి చేయుటతో సమానం అన్నమాట. వాళ్ళు మన యొక్క పంటను ఆపుతున్నారు అనమాట. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 10 చూసుకున్నట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. నువ్వు గొప్ప పంటను పొందబోతున్నావు అనమాట. ఎవరు కూడా నీ పంటను ఆపేందుకు అవకాశం ఇవ్వవద్దు. ఆమె